పొద్దున 6కి రమ్మంటే 8 వచ్చిండు. సమ్ టైం వేస్ట్. పొద్దున్నే 6కి లేచిన నేను. వీళ్ళు లేట్ వస్తుందో 6:15కి లేచిన. పడుకున్నప్పుడు 4:30కి. మేము లాగిన్లు చేసి వర్క్ చేసుకొని వండుకొని లేచి ఫ్రెష్ అయ్యి నేను రాత్రి నా రూమ్ అంతా ఇంటికి రావడం కదా చాయ్, బయట తాగుతాం చాయ్, ఇక ఇంట్లోనే తాగుతున్నాం ఇప్పుడు. ఇక మేమైతే హైదరాబాద్ నుంచి చీరాల బీచ్ వెళ్తున్నాము. చీరాల బీచ్, బాపట్ల బీచ్, రామకృష్ణ బీచ్ అన్నీ పక్కనే. ఇక గుంటూరు బీచ్ కూడా అంటారు. హైదరాబాద్లో లేదంటే బీచ్ ఒకటే, అది కూడా ఆర్టిఫిషియల్ బీచ్ కూడా రెడీ అవుతుందంట ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్. చూద్దాం. మేమైతే కియా కేరన్స్ మళ్ళీ ఈకో స్పోర్ట్ 2 వెహికల్స్లో వెళ్తున్నాము. ఇక మేము ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ప్లాన్ చేసి ఉండే కానీ ఈ ప్రజెంట్ ఉన్న వార్కి ఇక ఏది కోలేక మనం ఇంటర్నేషనల్ తిరుగుదామని పోతున్నాము. ఇక ఈ బీచ్కి అయితే ఎవ్రీ ఇయర్ పక్కా అయితే వెళ్తాము. అది మాకు హోమ్ లాగానే అనిపిస్తుంది. ఇక పోతూనే ఉంటే మొత్తం. ఈ చీరాల బీచ్ కూడా ఫుల్ క్రేజ్ అయిపోయింది. హోటల్స్ అయితే అన్నీ బుక్ అయిపోతున్నాయి. మేమైతే ప్రీ బుక్ చేసుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. మేము మళ్ళీ అక్కడికి పోయినాక చూడాలా ఏమవుతుందో. ఎందుకట్లా హార్ష్గా మాట్లాడటం, నేను ఫీల్ అయితే కాదు. లెఫ్ట్ చూడు, లెఫ్ట్ రాండి. మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 6కి స్టార్ట్ అయినా కానీ అక్కడ 12కి రీచ్ అయినా కానీ చెక్ ఇన్ చేయవచ్చు. నెక్స్ట్ డే చెక్అవుట్ చేసి ఇక ఈవినింగ్ వరకు హైదరాబాద్ రీచ్ అయ్యామని అనుకుంటున్నాం. కానీ ఇక మాకు కొంచెం డిలే అయిపోయింది. మీరు అయితే ఇట్లా చేయకండి, టైంకి ఫాలో అయితే మంచిది. ఇక మా వాళ్ళకి నైట్ షిఫ్ట్గా, అందుకే కొంచెం డిలే అయింది. మేము చీరాల రీచ్ అయ్యే వరకు 2:44 PM అయింది. చీరాలకి అయితే రీచ్ అయినాము. ఇక్కడైతే చీరలు కూడా బాగానే ఉంటాయి. ఇక మేమైతే అభిరుచి హోటల్కి అయితే వచ్చినాము. ఇక్కడనే తింటాము ఎప్పుడు. బాగుంటుంది ఫుడ్ అయితే ఇక్కడ. అఖిల్ అందరికి కపుల్స్ వస్తే నువ్వు ఒకటి సింగిల్ ఉన్నారా? నువ్వు నేను. ఇక ప్రాపర్ లోకల్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. ఇక ప్రాన్స్, చికెన్ 65, చిల్లీ చికెన్, మళ్ళీ ఇంకా బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేసినాము. ఇక వెయిట్ చేస్తున్నాము. ఏసీ సెక్షన్ ఉంది కానీ టైం బయటది, అందుకని ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడైతే ఫ్యాన్, కూలర్ అయితే ఉంది. ఇక మాకు ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫుడ్ అయితే చంపి పెట్టినాము, గట్టిగా అయినాము ఒకటేసారి. నేచర్ అయితే సెక్సీ ఉంది. ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఏమున్నా ఉంటుంది, మంచిగా కసల్లా గాలి వస్తుంది. ఇక హోటల్ కోసం అయితే వెయిట్ అవుతున్నాము. ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది మనకి. మాకు ఈ పెంట్ హౌస్ దొరికింది. ఇక రూమ్స్ అయితే ఒకటి బుక్ చేసినాం, క్యాన్సిల్ అయ్యి ఉండే, ఇది అయితే బుక్ చేసినాం. ఇక నైట్ అయితే మేము బీచ్లో ఫిష్ తిన్నాము. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా అనిపించింది సంత, జేంటి వీళ్ళు, అది మస్తు అనిపించింది. ఈ వైబ్ న్యాచురల్ ఎంత మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. ఇక నైట్ అయితే బీచ్కి ఉండే, ఆ సౌండ్స్ తినండి. ఇక నైట్ మేము పడుకునే వరకు 2:30 అయింది. ఇక మార్నింగ్ సన్ రైజ్కి పోవామన్నారు 5:30కి. ఇక మేమైతే పోలేదు, ఇక లేట్ అయిపోయింది. 2 రూమ్స్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఎయిర్బిఎన్బి అయితే 6 రూమ్స్ ఉన్నాము. అందరం దూరం దూరం ఉంటే ఇక ట్రిప్కి అంత ఎంజాయ్మెంట్ రాకపోతుండే. ఇక దగ్గర కలిసి ఉన్నాము కాబట్టి మంచిగా అనిపించింది. ఇక జస్ట్ మేమైతే మార్నింగ్ టీ బ్రేక్ అయితే వచ్చినాము. ఇప్పుడు ఎట్లున్నాయి చూడు బిల్డింగ్స్, ఆ చీరలు, ఇక్కడ బండి మీద వైబ్ ఉందిలే. ఇక నియరెస్ట్ బీచ్ కదా, అందుకని ఇక్కడ ఫుల్ క్రేజ్ అయిపోయింది. మళ్ళీ హోటల్స్, మళ్ళీ రిసార్ట్స్ అయితే అన్నీ ఫుల్ బుక్డ్, ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. అడ్వాన్స్ అయితే బుక్ చేసుకోవాలి మీరు. ఇక ఫైనల్లీ చీరాల బీచ్కి అయితే వచ్చినాము మార్నింగ్ టైము. ఇక్కడ కూడా మినీ గోవాలాగా వాటర్ యాక్టివిటీస్ అయితే అన్నీ వచ్చేసినాయి. క్వాడ్ బైక్, మళ్ళీ జెట్స్కి అన్నీ వచ్చేసినాయి. మా వాళ్ళు చూడండి ఎంత మెల్లగా నిమ్మలంగా వస్తున్నారు. సన్ రైజ్కి స్టార్ట్ అయ్యి సన్సెట్కి వచ్చేటట్టు ఉన్నారు అంత మెల్లగా. ఇంకా కొంతమంది రూమ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా మెల్లగా నిమ్మలంగా వస్తున్నారు. సన్ అండ్ శాండ్స్, బీచ్, ఆ బీచ్కి వచ్చే వేవ్ సౌండ్స్ అలా ఉంటుంది, ఆ ఫీలింగే వేరే. మన దగ్గర వచ్చిన బీచ్ వైబు ఫారెన్ బీచెస్లో రారు, ఇదైతే పక్కా. ఈజీ థింగ్ ఏంటంటే మంచి స్పీకర్లో పాటలు పెట్టుకుంటారు. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు. వామో, బీచ్లో దయ్యం వచ్చినట్టు అనిపిస్తుంది. భయం అయితే అవుతుంది ఫ్రెండ్స్. బీచ్లో దిగినాక ఈమె భయపడరా లేదా బీచ్ భయపడరా నాకు డౌట్ అనిపిస్తుంది.
చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడన్నా రీల్స్ చేద్దాము వీడియో చేద్దాము అనుకున్నామని ఇంతవరకు చేయలే. ఈరోజు రీల్స్ అయితే 2 రీల్స్ చేసినాము. అదైతే మిరాకిల్ అనుకోవచ్చు. నేనైతే షాక్ అయిపోతున్నా. ఈ ప్లేస్ వచ్చేసి బీచ్ దగ్గరనే ఉంది. ఇది టూరిస్ట్ ప్లేస్గా మనం ఎప్పుడైనా ఇట్లా వస్తే ఇన్వెస్ట్ చేయవచ్చు. మళ్ళీ మనకి రిటర్న్స్ వస్తాయి. సో మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా కానీ స్టే కూడా చేయవచ్చు. మంచిగా డెవలప్ అయింది. ఘోరమైందా ఇక టిఫిన్స్ అయితే ఓన్లీ దోశ ఉండే నేను తినలే. ఇక మా వాళ్ళందరూ టిఫిన్ అయితే తిన్నారు. ఇక టిఫిన్ అయితే తిన్నారు. టేస్ట్ అయితే మంచిగా ఉందంట. ఇట్లా లోకల్గా తినాలా మంచిగా. చీరాల బీచ్లో పోయే రూట్లోనే ఇది దోశ 15 రూపీస్ దోశ. ఇట్లాంటి దాంట్లో తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆనాటి రోజుల్లో పెట్టుకో బ్యాగ్ పెట్టుకో. ఇక్కడ చింతపండు ఒకటి. ఫ్రెండ్స్ ఇక్కడ కార్ అయితే ఆన్ చేసినాము. డైరెక్ట్ ఏసీ అయితే ఆన్ ఉంటుంది. సో ఎండలా ట్యాన్ కాకుండా మంచిగా. చింతపండు ఏసీ అయితే ఆన్ ఉంది. చల్లగా ఉంది. నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఇక వీడియో అది అట్లా. ఇక మా గ్యాంగ్ అయితే ఈవినింగ్ చెక్అవుట్ అవుతారు హోటల్ నుంచి. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. నేనైతే చీరాల నుంచి గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చిన. ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది తిరుపతికి. ఇంకో వ్లాగ్ అయితే వస్తుంది. మీరైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.